లక్ష్మీ కళ్యాణం 7వ భాగానికి స్వాగతం. ఏకదంతానికి కోపం వచ్చింది. ఏమిటితగాడి గొడవ? చీటికి మాటికి వచ్చి నన్ను చూసిపోవటానికి నేనేమైనా హాస్పిటల్లో ఉన్నానా అనుకున్నాడు. పైకి మాత్రం క్రిందటిసారి వచ్చినప్పుడు మీరేదో నా సహాయం కావాలన్నారు, ఏమైంది ఆ విషయం అని ప్రశ్నించాడు. సింహానికి చాలా సంతోషం వేసింది. గలగలా మాట్లాడకపోతేనేం, ఈ మాత్రం సామరస్యం ఉంటే చాలు. మంచి ప్లాన్ వేసి పని మొదలు పెట్టేశానండి. త్వరలోనే నేను అనుకున్నది నెరవేరుతుందని ఆశగా ఉంది. సమయం రాగానే మీ సహాయం వర్తిస్తాను ఆనందంగా చెప్పాడు. ఏకదంతం మొహం నల్లబడింది. ఇంకా ఎక్కువసేపు కూర్చుంటే బాగుండదని లేచాడు సింహం. వెళ్ళొస్తానని చెప్పాడు. వాకిలి దాకా వెళ్ళాక గుర్తొచ్చింది. వెనక్కి తిరిగి, మీ అమ్మాయి గారు ఎలా ఉన్నారు అని అడిగాడు. అద్రిపడ్డాడు ఏకదంతం. క్రిందటి రోజు నుండి శ్యామలకి జ్వరంగా ఉంది. ఆయన సమాధానం కోసం ఎదురు చూడకుండానే ఆవిడని అడిగానని చెప్పండి అనేసి తల వంచుకొని తన దారిని తను చక్కపోయాడు. ఉన్నపాటున లేచి ఇంటికి వెళ్ళాడు ఏకదంతం. పీతాంబరాన్ని పిలిపించి గుసగుసలాడాడు. వాడు వచ్చాడు. పని మొదలుపెట్టాడుట. ప్లాన్ కూడా పటిష్టంగా వేశాడుట. నాతో బాహాటంగానే శ్యామల గురించి అడిగాడు. అంతేకాదు, అడిగానని కూడా చెప్పమన్నాడు అన్నాడు. మరైతే ఇంకా ఆలస్యం ఎందుకు? అరెస్టు చేసేసే మావయ్య అన్నాడు పీతాంబరం. బుర్ర గోక్కున్నాడు ఏకదంతం. ఎలా అరెస్టు చెయ్యనురా? మీ అమ్మాయి ఎలా ఉంది అడిగానని చెప్పండి అనడం నేరం కాదు కదా అన్నాడు దీనంగా. వాడి వ్యవహారం నాకేం అంతుపట్టడం లేదు మావయ్య. అతడు ప్రైవేటు డిటెక్టివ్ అంటున్నారు కొంతమంది. సుబ్బారావు పొలంలో దొంగల్ని పట్టాడని ఊరంతా ఒకటే గోల. నిన్న పొద్దున్న మేడింటి గోపాలరావు తాతగారి మనవరాలు వసుంధరతో స్కూటర్ మీద పోతుంటే చూశాను. ఇవాళ పొద్దున్న పప్పు వెంకటేశ్వరరావు గారింట్లో కనిపించాడు. ఇతడిక్కడికి ఎందుకు వచ్చాడండి అని అడిగితే, ఏదో సినిమా పత్రిక సర్వే కోసం వచ్చాడుట అన్నాడు ఆయన. రకరకాల అవతారాలు ఎత్తుతున్నాడు. నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు పీతాంబరం. ఇదంతా నాటకం. పోనీలే, ఏదో ఒకనాడు తప్పు చేయకపోతాడా? పట్టుకొని అరదండాలు తగిలించి కటకటాల వెనక్కు పారేయకపోతానా? బీరాలు పలికాడు ఏకదంతం. నిజమేలే, పాపం పండే వరకు వేచి చూడాల్సిందే కదూ అతడిని సమర్థించాడు పీతాంబరం. సింహం మధ్యాహ్నం సర్వే కూడా పూర్తి చేశాడు. ఆఖరి వ్యక్తిని కలుసుకొని ఉసూరుమన్నాడు. అక్కడి నుంచి తిన్నగా వసుంధర దగ్గరికి వెళ్ళాడు. అతని కోసమే ఆతృతతో వెయిట్ చేస్తోంది వసుంధర. గేటు దగ్గరికే పరిగెట్టుకొచ్చేసింది. ఏమైంది? ఏముంది, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నాడు సింహం. అదేంటి? ఆశ్చర్యపోయింది వసుంధర. టూకీగా చెప్పేశాడు సింహం. మేడ మీదకి తీసుకొని వెళ్ళింది అతన్ని. అక్కడ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చింది. మరోసారి జరిగిందంతా వివరంగా చెప్పాడు సింహం. తను సేకరించిన చేతివ్రాతలన్నీ వసుంధరకి అందించాడు. వసుంధర కూడా శ్రద్ధగా చూసింది. ఉత్తరంలో ఉన్న చేతివ్రాతకు దగ్గరలో కూడా ఇవేమీ లేవు. కాసేపు ఇద్దరూ కలిసి సీరియస్గా ఆలోచించారు. ఇలాంటి ఉత్తరాలు వేరే ఎవరి చేత రాయించరు. కాకపోతే చేతివ్రాత మార్చి రాయవచ్చు, లేదా పట్టుబడే ప్రమాదం లేకుండా ఎడం చేత్తో రాసే అవకాశం కూడా ఉంది. అలా రాసి ఉంటే ఇలాంటి సర్వేల ద్వారా కనిపెట్టడం అసంభవం. వేలిముద్రలు సేకరించడం లాంటి కష్టమైన పనులు చేయటం తమకు అసాధ్యం. కాబట్టి ఏం చేయాలి? ఎలా కనిపెట్టాలి? ఆలోచించగా సింహానికి ఒక ఐడియా తట్టింది. ఈ కాంబినేషన్ ఇళ్ళకి ఒకసారి ఆడవాళ్ళతో కూడా, అంటే లక్ష్మీ పేరు గల వాళ్ళతో కూడా చర్చ జరిపి వారి సంసారం ఎలా సాగుతుంది, ఏమైనా కలతలు ఘర్షణలు జరుగుతున్నాయా మొదలైన వివరాలు సేకరిస్తే సరిపోతుంది. ఆ ఉపాయం వసుంధరకు కూడా నచ్చింది. ఆడవాళ్ళతో మాట్లాడాలి కాబట్టి వసుంధరనే వెళ్ళమన్నాడు. నేనంటే ఈ ఊర్లో ఎవరికీ సదభిప్రాయం లేదు. మగరాయుడులాగా తిరుగుతానని, ఎవరి మాట లక్ష్యం చెయ్యనని అందరికీ నా పట్ల చిన్నచూపు. కాబట్టి మీరే వెళ్ళండి అంది.
వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇవ్వాలే సినిమా పత్రిక పేరు పెట్టుకొని అందరిళ్ళకి వెళ్ళొచ్చాను. మళ్ళీ రేపే మరో వంకన అందరిళ్ళకి వెళ్తే వాళ్ళకి అనుమానం వస్తుందేమో అని సంకోచిస్తున్నాను అన్నాడు. ఆలోచిస్తే అది నిజమే అనిపించింది వసుంధరకి. సరే అయితే నేనే వెళ్తాను. కానీ నాకు ముఖ్యమైన పని ఉంది. పరమ జిడ్డు కేసు ఒకటి వచ్చింది. అది ఎలా పరిష్కారం అవుతుందో ఎప్పుడవుతుందో తెలియడం లేదు. అది పూర్తి చేసి వెళ్ళాలి అంది. ఏమిటా సమస్య అడిగాడు సింహం. కట్నం సమస్యే. లక్ష్మీనారాయణ అనే పెద్ద మనిషి కొడుకు శ్రీధర్రావు. అతనికి ఏడాది క్రితం పెళ్ళయింది. పెళ్ళికి ఘనంగా కట్నం, ఆ తర్వాత ఫర్నిచర్, స్కూటర్ అన్నీ ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. అయితే హఠాత్తుగా ఒక దుస్సంఘటన జరిగిపోయింది. పెళ్లిలో పెళ్లి కూతురి తండ్రికి హార్ట్అటాక్ వచ్చింది. ఆపరేషన్ జరిగింది. వారం రోజుల్లో పోయాడు. అందువల్ల ఇవ్వాలి అనుకున్నది ఇవ్వలేకపోయింది తల్లి. ఇస్తే గాని పిల్లని తీసుకువెళ్ళమని పట్టుబట్టాడు పెళ్ళికొడుకు తండ్రి. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ స్నేహకి తెలియచేశారు. స్నేహ సభ్యులు ఆయనని ఒప్పించడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన జగమొండి తాబట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటూ కూర్చున్నారు. ఆ కొడుకేమో తండ్రి చాటున ప్రగల్భాలు పలుకుతాడు. ఆయన ఎదుట మాత్రం బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడాడు. ఏం చెయ్యాలో తోచడం లేదు వీళ్ళకి. కాసేపు ఆలోచించాడు సింహం. అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే వసుంధరతో చెప్పాడు. ఎగిరి గంతేసినంత పనిచేసింది వసుంధర. అయితే రేపే ఈ పని చేసేద్దామంటూ సరదా పడిపోయింది. మర్నాడు పొద్దున్నే చీకటితోనే బయలుదేరారు ఇద్దరు. టౌన్కి వెళ్ళగానే సింహాన్ని స్నేహ ఆఫీసులో కూర్చోపెట్టి అతనికి కావలసిన సరంజామా కొంత ఇచ్చి వెళ్ళిపోయింది వసుంధర. ఆ వెళ్ళడం 10 గంటలకు వచ్చింది. వెంట 15 మంది గుంపు. అంతా కుర్రగుంపే. 4 అమ్మాయిలు కూడా ఉన్నారు. అందరూ కూర్చొని తాము వెంట తెచ్చిన పాత డబ్బాల చుట్టూ తెల్ల కాగితాలు అంటించి దానిమీద దయతో ధర్మం చెయ్యండి అని రాశారు. బ్యానర్లు తయారు చేశారు. అట్ట మీద కూడా రాసేశారు. చకచకా పనంతా ముగించేసుకున్నారు. 11 కొట్టేసరికి పొలోమంటూ బయలుదేరిపోయారు. తిన్నగా లక్ష్మీనారాయణ ఆఫీస్కి వెళ్ళారు. లక్ష్మీనారాయణ ఆ ఆఫీస్కి హెడ్. మిగిలిన వాళ్ళందరినీ బయట కాస్త దూరంలో ఆగమని చెప్పి సింహాన్ని తోడు తీసుకొని లోపలికి వెళ్ళింది వసుంధర. లక్ష్మీనారాయణ సీట్లోనే ఉన్నాడు. వసుంధరని చూడగానే ధూమ్ధామ్ అంటూ లేచాడు. మళ్ళీ వచ్చావా? నా జోలికి రావద్దని చెప్పలేదు? మళ్ళీ ఏదో ఒకటి చెప్పి నన్ను బెదిరించాలని వచ్చావేమో. నీ ఎత్తులేని సాగవు. నీలాంటి వాళ్ళని 1,00,000 మందిని చూశాను. మీకు పని పాట ఏం లేదా? మమ్మల్ని కూడా సుఖంగా బ్రతకనివ్వరా? నాకు తల మునిగిపోయే అన్ని పనులున్నాయి. వెళ్ళండి వెళ్ళండి అని కసిరాడు. వసుంధర ఏదో అనబోతుంటే వారించాడు సింహం. క్షమించండి, మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీ పని చెడగొట్టి విసిగించాలని రాలేదు. మీకు రావలసిన డబ్బు అందించి వెళ్దామని వచ్చాము శాంతంగా చెప్పాడు. ఆయన మొహంలో కోపం ఎగిరిపోయింది. కలకలలాడిపోయింది మొహం. అలాగా, మరైతే చెప్పరే, ఏది డబ్బు అన్నాడు ఆనందంతో కుర్చీలో నుంచి లేచిపోయి. డబ్బుకేం, మీరు కోరినంత అంతా ఏర్పాటు చేసేసాం. అయితే ప్రస్తుతం మా దగ్గర లేదు చెప్పింది వసుంధర. మళ్ళీ మండిపడిపోయాడు లక్ష్మీనారాయణ. మళ్ళీ వాయిదానా? ఏడిసినట్టే ఉంది. సరే కానివ్వండి, ఏం చేస్తాం, మా కర్మ. ఆ ఏర్పాటేమిటో చెప్పండి. అది ఎంతకాలం పడుతుంది విసుక్కున్నాడు. ఏర్పాట్లయితే ఏ లోపం లేకుండా చేశామండి. ఎంతకాలం పడుతుంది అనే విషయం మాత్రం మేము ఏమి చెప్పలేము. అది మీ పరపతి మీద ఆధారపడి ఉంది. మీ పట్ల చుట్టుపక్కల అందరికీ మైత్రీభావం ఉందనుకోండి, సాయంత్రానికల్లా డబ్బు సమకూరుతుంది. లేదంటే కాస్త ఆలస్యం అవుతుంది చెప్పింది వసుంధర. ఏమిటమ్మా ఈ గొడవ? మీరు ఇచ్చే డబ్బుకి నా పరపతికి సంబంధం ఏంటి? అర్థం కాలేదు ఆయనకి. ఇలా చెప్తే అర్థం కాదు వసుంధర గారు.
వారిని తీసుకెళ్ళి చూపిస్తే స్వయంగా చూసి అర్థం చేసుకుంటారు అన్నాడు. ఇద్దరూ కలిసి అతి మర్యాదగా ఆయనని బయటకు తీసుకొచ్చారు. తిన్నగా ఆ గుంపు దగ్గరికి తీసుకెళ్లారు. ఇదిగోనండి మేం చేసిన ఏర్పాటు అన్నాడు. మరింత అయోమయంగా అనిపించింది ఆయనకి. డబ్బిస్తానని ఈ జనాన్ని చూపిస్తావేమిటయ్యా? ఏం తమాషాగా ఉందా? కోపం వచ్చింది ఆయనకి. అమ్మమ్మ, ఎంత మాట! మిమ్మల్ని హేళన చేస్తామా? ఈ జనమంతా మీ పని మీదే వచ్చారు. వాళ్ళ వైపు తిరిగి మన ఏర్పాట్లు చూపించండ్రా అంది వసుంధర. అప్పటిదాకా ఏమీ ఎరగని వాళ్ళలాగా నిల్చున్న అందరూ సర్కస్ కంపెనీ వాళ్ళలాగా చకచకా పని మొదలు పెట్టేశారు. లక్ష్మీనారాయణ గారికి ధర్మం చెయ్యండి అని తాటికాయలంత అక్షరాలతో ఉన్న బ్యానర్ తీసి పట్టుకున్నారు ఇద్దరు. కట్నం కోసం కటకటలాడిపోతున్న కన్నతండ్రిని కనికరించండి అని, లక్ష్మీనారాయణ గారి కొడుకు కాపురం నిలబెట్టడానికి విరివిగా విరాళం ఇవ్వండి అని ఇలాంటి స్లోగన్స్ రాసి ఉన్న అట్టముక్కలు పట్టుకున్నారు మరికొంతమంది. ధర్మం చెయ్యండి బాబు, పుణ్యం వస్తుంది అని రాసి ఉన్న డబ్బాలు అందుకున్నారు కొందరు. పక్కనే ఉంచిన సైకిల్కి వెనక పెట్టి ఉన్న హార్మోని తీసి మెడకు తగిలించుకున్నాడు కుర్రాడు. ముందు హ్యాండిల్కి తగిలించి ఉన్న డోల్ తీసి మెల్లో వేసుకున్నాడు మరో కుర్రాడు. అదంతా చూసి తత్తరపడిపోయాడు లక్ష్మీనారాయణ. ఏమిటయ్యా, ఏమిటిదంతా? ఏం లేదండి, మీకేమో డబ్బు కావాలి, అది అందితే గాని కోడల్ని కాపురానికి తీసుకురారు. ఆవిడేమో నేను ఇవ్వలేను ముర్రో అంటుంది. పెళ్ళైన ఆడపిల్ల భర్త ఇంటికి రావటం మన సంప్రదాయం కదా, ఏం చేస్తాం, అందుకనే ఈ ఏర్పాటు చేశాము అన్నాడు సింహం. మండినట్లే ఉంది మీ ఏర్పాటు. నా ఆఫీస్ ముందుకొచ్చి నన్ను ఇలాగ గొడవ పెడతారా? ఆక్రోశించాడు లక్ష్మీనారాయణ. భలేవారే, మీ ఆఫీసు ముందర అయితే మీ ఫ్రెండ్స్, మీ పరిచయస్తులు ఉంటారు కాబట్టి 4 డబ్బులు రాలుతాయి. ఎక్కడికో పోయి అడుక్కుంటే ఎవరేస్తారు చెప్పండి? మరీ అవసరమైతే అది తప్పదనుకోండి, ఇక్కడ 4 రోజులు చూస్తాము, మనకు కావలసిన డబ్బు సమకూరితే సరే, లేకపోతే అలా 4 వీధులు తిరుగుతాం టీవీగా చెప్పాడు సింహం. ఇలా అడుక్కోవడానికి మీకు సిగ్గేయడం లేదు? ఆగ్రహంతో ప్రశ్నించాడు ఆయన. ఇందులో సిగ్గుపడేందుకు ఏముందండి? అర్ధాంతరంగా భర్త పోయి బాధపడుతున్న మీ కోడలి తల్లి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నందుకు మీరు సిగ్గుపడుతున్నారా? మరి అలాంటిది అందరి దగ్గర తలా కాస్త అడుక్కుంటే సిగ్గెందుకు? సూటిగా ప్రశ్నించాడు సింహం. చివరికి ఇలా సాధిస్తున్నారా నన్ను? ఇలా అల్లరి చేసి నా పరువు బజారున పెడతారా? రేపటి నుండి నలుగురిలో నేను తలెత్తుకొని తిరగాలా లేదా? దుఃఖం ముంచుకొచ్చేస్తోంది ఆయనకి. సర్లేండి, ఎద్దుపుండు కాకికి ముద్ద అన్నట్లు మీ పరువు పోతే మాకెందుకండి? ఆ మాటకొస్తే పెళ్లి చేసి కూతుర్ని నీ ఇంట్లోనే పెట్టుకున్నావేం, కాపురానికి పంపవా అంటూ కాకుల్లా పొడుచుకు తింటున్నారు ఆవిడని. ఆవిడ బాధ గురించి మీరేమైనా ఆలోచిస్తున్నారా? నిలదీసి అడిగింది వసుంధర. వేలికేస్తే కాలికేస్తావు, కాలికేస్తే వేలికేస్తావు. అసలేమిటమ్మా నువ్వు చెప్పేది? నన్నేం చేయమంటావు అడిగేశాడు ఆయన. నేను చెప్పేది ఏమీ లేదు, ఉన్న పరిస్థితి వివరిస్తున్నాను. మా సహాయం అర్థించింది ఆవిడ. చాలా బాధల్లో ఉంది. మీరు కోరినవి ఏమీ ఆవిడ ఇవ్వలేదు. కూతురి కాపురం సుఖంగా సాగాలని ఆవిడ కోరిక. మీరు ఉదారంగా ఆ అమ్మాయిని సగౌరవంగా మీ ఇంటికి తెచ్చుకోండి. లేదు నాకు డబ్బే కావాలి, నేను అడిగినవన్నీ ఇచ్చి తీరాలి అని మీరు పట్టుబడితే ఇంతకంటే మరో మార్గం లేదు. ఇక మీ ఇష్టం. నిర్ణయం ఆయనకే వదిలేసింది. లక్ష్మీనారాయణ పరిస్థితి వర్ణనాతీతం. ఫ్రీగా రావాల్సిన డబ్బు, వస్తువులు వదులుకోవడానికి మనస్సు ఒప్పటం లేదు. కానీ వేరే మార్గం లేదు. ఈ మొండిగటాలు అన్నింటికి తెగించి ఉన్నాయి. ఈ గొడవ జరిగితే జనమంతా తనని జూలో జంతువును చూసినట్లుగా చూస్తారు. ప్రజల సానుభూతి కూడా వాళ్ళకే దక్కుతుంది. ఆయన అలా ఆలోచిస్తూ ఉండగానే, ఏమిటి సార్ మరి, మమ్మల్ని పని మొదలుపెట్టేయమంటారా అని అడిగాడు సింహం. హార్మోని, డోలు శృతి చేసుకోవటం మొదలుపెట్టారు ఆ కుర్రవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా కూడా పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళలాగా రెడీగా స్టడీగా తయారైపోయారు. అతను ఊ అనడమే ఆలస్యం. వాళ్ళని చూసి ఆయన గుండె ఠారుమంది. ఇక చాలా ఆపండి మీ అఘాయిత్యం. దేనికైనా మంచి మర్యాద ఉండాలి. కుర్రగుంపంతా ఏకమై
నా మీదకి దండెత్తారు. పెద్దవాడిని నన్ను ఏడిపిస్తున్నారు. కానివ్వండి, ఏం చేస్తాను, రోజులు మీవి. మీతో నాకెందుకు వచ్చిన గొడవ? మంచి రోజు చూసి ఆ అమ్మాయిని కాపురానికి తీసుకొస్తాం అన్నాడు రొసరొసలాడుతూనే. అంత శ్రమ మీకు అవసరం లేదు. ఈవేళ దశమి దివ్యంగా ఉంది. ఆ అమ్మాయిని మేము తీసుకొచ్చి భద్రంగా మీ ఇంట్లో దించి వెళ్తాం అంది వసుంధర. ఆయనకు అంగీకరించక తప్పలేదు. అప్పటికప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అరగంటలో పెట్టేబేడ సర్దించి ఆటోలో తీసుకువెళ్ళి అత్తవారింట్లో దించారు. మీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మేం వారం వారం వచ్చి చూసి వెళ్తూ ఉంటాం. ఏదైనా కంప్లైంట్ వస్తే మళ్ళీ ముష్టెత్తే కార్యక్రమం మొదలు పెడతాం అని ఆయనకి ఖచ్చితంగా చెప్పేశారు. కోపం తెచ్చుకునే శక్తి కూడా లేదు ఆయనకి. తలాడించి ఊరుకున్నాడు. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అందరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. అమ్మయ్య, ఒక మొండి కేసు బెడద తీరిపోయింది అనుకున్నారు. ఐడియా ఇచ్చిన సింహాన్ని అభినందించారు. అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సింహం, వసుంధర, స్నేహ ఆఫీస్కి వచ్చారు. సగంలో వదిలేసిన వ్యవహారం గురించి తీవ్రంగా ఆలోచించారు. అనుకున్న ప్రకారం మర్నాడే సర్వేకి బయలుదేరతానని చెప్పింది వసుంధర. సరేనన్నాడు సింహం. ఇద్దరూ స్కూటర్ మీద ఇంటికొచ్చేశారు. చీకటి పడింది. ఆలయం వెనక ఉన్న చెరువుగట్టున కూర్చొని ఉన్నాడు మాధవ్. సింహంతో ఆ మొర పెట్టుకొని అతను అంగీకరించాక ఊళ్ళోకి బయలుదేరాడు మాధవ్. అలా బయలుదేరినప్పుడు అతని మనస్సులో ఒక ఆలోచన ఉంది. అతనికి ఆ ఊరు వాతావరణం బాగా నచ్చాయి. అది వరకులాగా పారిపోవాలి అని అనిపించడం లేదు. ఇక్కడే ఏదైనా పని దొరికితే ఏదైనా చిన్న ఇల్లు చూసుకొని ఉండిపోదాం అనిపిస్తోంది. పట్నం కంటే పల్లెటూరులోనే అన్నీ చౌక. జీవితం బాగానే ఉంటుంది. ఇంట్లో నుంచి బయలుదేరాక ముందుగా బస్టాండ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడే దుకాణం, హోటళ్ళు, సినిమా హాళ్ళు అన్నీ ఉన్నాయి. ఎవరినైనా పని కోసం అడగవచ్చు. కానీ ఇతడిని చూడగానే అందరూ అలర్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే మరో 15 గంటలో టౌన్ వైపు వెళ్ళే బస్సు వస్తుంది. అతడిని హోటల్లో కూర్చోబెట్టి చుట్టూ 4-5 చేరిపోయి అందరూ ఒకేసారి మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అవస్థ పడిపోయాడు మాధవ్. అంతలోనే బస్సు వచ్చింది అన్నాడు మాధవ్. ఏం మాట్లాడాలో తోచక. వస్తే వచ్చిందిలే, వెదవ బస్సు వచ్చి, అది మంచిది కాదు, నువ్వటు చూడకు, ఇదిగో ఇటు చూడు, ఈ కాఫీ తాగు అంటూ అందరూ దడి కట్టేశారు, ఓదర పెట్టేశారు. బస్సు వెళ్ళగానే అమ్మయ్య అనుకుంటూ ఎవరి దోవన వాళ్ళు చక్కపోయారు. అయోమయంగా ఉండిపోయాడు మాధవ్. తల విదుల్చుకొని 4-5 దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఇప్పించమని అడిగాడు. ఓ, దానికేం భాగ్యం, అలాగే చూద్దాం. అయినా పనికేం తొందర, ముందు బాగా విశ్రాంతి తీసుకో నువ్వు అన్నారు. తనకి విశ్రాంతి ఎందుకో అర్థం కాక బుర్రగొక్కున్నాడు మాధవ్. బస్టాండ్ దగ్గర నుంచి లైబ్రరీకి వెళ్ళాడు. అక్కడ పుస్తకాలు బీరువా నిండా ఉన్నాయి. నవలలకి మొదలుంటే చివర లేదు, చివరుంటే మొదలు లేదు. మొదలు చివర ఉన్న పుస్తకం వెతికి పట్టుకొని 4 పేజీలు చదివేసరికి ఆవలింతలు వచ్చేసాయి. విసుగేసి అక్కడి నుంచి వచ్చేశాడు. ఊరంతా తిరుగుతూ ఆలయం దగ్గరికి వచ్చాడు. ఆలయం వెనక చెరువు. పగటిపూట 11 గంటలు అయ్యింది. జనం ఎవ్వరూ లేరు. పూజారి పూజ ముగించి వాకిలి దగ్గర కూర్చొని భగవంతుడి స్తోత్రాలు చదువుతున్నాడు. ఆ వాతావరణం ఎంతో నచ్చింది మాధవ్కి. మహానైవేద్యం పెట్టి ప్రసాదం పంచి గుడి తలుపులు మూసేదాకా అక్కడే కూర్చున్నాడు. సాయంత్రం కాస్త చల్లబడగానే అక్కడికి వెళ్ళాడు. ఉదయంలా ఖాళీగా లేదు. జనం చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు, పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. చెరువు దగ్గర బాగా సందడిగా ఉంది. లక్ష్మి అన్న కొడుకు బుజ్జిగాడిని వెంట పెట్టుకొని గుడికి వచ్చింది లక్ష్మి. చెరువు దగ్గర కాళ్ళు కడుక్కొని వెళ్ళి పూజ చేయించి ప్రదక్షిణలు చేయాలి. చెరువు దగ్గర నీళ్ళల్లో ఆడుతున్న పిల్లల్ని చూసి సరదా పడిపోయి బుజ్జిగాడు అక్కడి నుండి కదలనని మొరాయించాడు. సరేలే,
ఓ 10 నిమిషాలు ఆగి వెళ్దాం అనుకొని గట్టునే కూర్చుంది లక్ష్మి. పక్కనే తిరుగుతూ ఆడుకుంటున్నాడు బుజ్జిగాడు. కొంతమంది పిల్లలు గట్టు మీద నుంచి నీళ్ళలోకి దూకుతున్నారు. బుజ్జి, ఆ అబ్బాయిలు ఎలా దూకారా? యథాలాపంగా అడిగింది లక్ష్మి. దానికి సమాధానంగా, ఇదిగా ఇలా దూకారు అంటూ ధనామని నీళ్ళలోకి దూకేశాడు. కెవ్వున కేక వేసింది లక్ష్మి. నోట మాట రాలేదు. బుజ్జి బుజ్జి అంటూ చేష్టలుడిగి నిలబడిపోయింది. ఇదంతా చూసిన జనం గోల పెట్టేస్తూ దగ్గరికి వచ్చారు. ఎలా పడిపోయాడు అని ప్రశ్నలు, అంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేశామని మందలింపులు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని సలహాలు, ఏడుపులు, అంతా గందరగోళంగా తయారైంది. ఈ గొడవకు పరిగెట్టుకొచ్చిన మాధవ్ క్షణం ఆలస్యం చేయకుండా నీళ్ళలో దూకేశాడు. అదృష్టవశాత్తు ఒడ్డుకి కాస్త దూరంలో చేతికి అందాడు పిల్లాడు. జుట్టు పట్టి లేవనెత్తి ఒడ్డుకి లాక్కొచ్చాడు. గబాలన పిల్లాడిని అందుకొని నీళ్లు కక్కించాడు పూజారి. మాధవ్ని కూర్చోపెట్టి తల తుడిచారు కొంతమంది. అప్పటికి తేరుకుంది లక్ష్మి. ఏడుపొచ్చేస్తోంది. ఏడుస్తూ బుజ్జిగాడి దగ్గరికి చేరింది. పిల్లాడు చెరువులో పడిపోయాడనే వార్త కారు చుచ్చులాగా పాకిపోయింది. చేతిలో పని వదిలిపెట్టి పరిగెత్తుకొచ్చారు సావిత్రి, సుబ్బారావు. లక్ష్మిని శాపనార్థాలు పెట్టేస్తూ కొడుకుని కావలించుకుని ఏడ్చేసింది సావిత్రి. సుబ్బారావు మాధవ్కి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కాసేపటికి పిల్లాడు తేరుకున్నాడు. వాడిని భుజాన వేసుకుని వెళ్ళిపోయింది తల్లి. బక్కచచ్చిపోయిన లక్ష్మిని తీసుకుని వెళ్ళాడు సుబ్బారావు. కూతుర్ని ఇంట్లో దించి వెంకట్రావు గారింటికి వెళ్ళాడు సుబ్బారావు. 200 రూపాయలు మాధవ్ చేతిలో పెట్టాడు. నీ రుణం ఏమిచ్చినా తీరదు బాబు. ఏదో పెద్దవాడిని నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను తీసుకో అంటూ బలవంత పెట్టి మరీ ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకుని అప్పటికప్పుడే బజారుకు వెళ్ళి ఒక నేత చీర కొనుక్కొచ్చాడు. శాంతమ్మకిచ్చాడు. మీరు కట్టుకునే చీరల ముందు ఇది ఎందుకు పనికిరాదమ్మా, ఏదో అభిమానంతో తెచ్చాను, మీరు కట్టుకుంటే సంతోషిస్తాను అన్నాడు. ఆవిడ ఆనందం వర్ణనాతీతం. అప్పటికప్పుడే వెళ్ళి ఆ చీర కట్టుకొచ్చింది. మాధవ్ని ఆశీర్వదించింది. అతనికి చాలా సంతోషం వేసింది. మర్నాడు పొద్దున్నే గుడికి వెళ్ళాడు. లక్ష్మి కూడా వచ్చింది. ఇతడిని చూసి పలకరించింది. నిన్న షాక్లో ఉండిపోయి మీతో మాట్లాడనే లేదు. మీ వల్ల ఎంత పెద్ద ఆపద తప్పింది. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు అంది. మొహమాట పడిపోయాడు మాధవ్. అబ్బే, నేనేం చేశానండి, ఏదో చేతనైన సహాయం అంతేగా. మీరంతా అనవసరంగా నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అన్నాడు. పూజ చేయించాక ప్రసాదం ఇచ్చింది. ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టింది. ఆ పని కాస్త కష్టంగా ఉంది లక్ష్మికి. అదేదో మంత్రం చెప్పి అది చదువుతూ ప్రదక్షిణ చెయ్యాలి అని చెప్పాడు తండ్రి. భక్తి శ్రద్ధలతో చేస్తే గాని ఫలితం ఉండదుట. మంత్రం చదువుతుంటే లెక్క కుదరటం లేదు. లెక్క పెట్టుకోవాలంటే మంత్రం సాగటం లేదు. తన ప్రాబ్లం తండ్రికి చెప్తే ఆయన ఉపాయం చెప్పాడు. శనగలు 108 లెక్క పెట్టి తీసుకువెళ్ళి ఒక్కో ప్రదక్షిణం కాగానే ఒక్కొక్కటి చొప్పున పారేయమన్నాడు. అలా చేసి చూసింది. అప్పుడు కూడా దృష్టంతా శనగల మీదే ఉంది. ఇలా కాదని ఆ సాయంత్రం బుజ్జిగడని తీసుకెళ్ళి తన రౌండ్ తిరగగానే ఒక్కో గింజ తీసి పక్కన పెట్టమంది. వాడు సగం గింజలు తినేసి లెక్కంతా గడబిడ చేసేశాడు. మర్నాడు చింతగింజలు తెచ్చిచ్చింది. కాసేపు లెక్క పెట్టి విసిగేసి పారిపోయాడు. ఎలాగో తంటాలు పడి వాడికి బోలెడు ఆశలు చూపించి ఎలాగో అడ్జస్ట్ అవుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగిపోయింది. వదినగారు తన వెంట కొడుకుని చచ్చినా పంపనంది. మార్గం కోసం వెతుకుతున్న లక్ష్మికి మాధవ్ని చూడగానే చక్కటి ఆలోచన వచ్చింది. అతను ఎలాగూ గంటల తరబడి గుడి దగ్గరలోనే కూర్చొని ఉంటాడు కదా, అడిగితే ఆ మాత్రం సాయం చేయకపోడు అనుకుంటూనే వెళ్ళి అడిగింది. అలాగే అన్నాడు మాధవ్. కాస్త దూరంలో కూర్చొని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇద్దరికీ అదో దినచర్యగా మారింది. వాళ్ళిద్దరిలో ఎవరు ముందొచ్చినా రెండో వారి కోసం వెయిట్ చేస్తారు. ప్రదక్షిణలు పూర్తి కాగానే పూజ చేయించి
ఆ ప్రసాదం అతనికి కాస్త పెట్టి వెళ్ళిపోతుంది లక్ష్మి. తనకు ఇష్టం వచ్చినంతసేపు కూర్చొని వెళ్ళిపోతాడు మాధవ్. అలా అని ఇద్దరి మధ్య స్నేహం ఏమీ లేదు. 1-2 మాటలు మాట్లాడుకుంటారు అంతే. ఆ తర్వాత ఎవరిదోవ వారిది. మాధవ్కి కూడా బాగానే ఉంది. తెల్లవారి స్నానం పానం చేసేసుకొని శాంతమ్మ గారికి ఏదైనా సహాయం కావాలంటే చేసి పెట్టి గుళ్ళోకి వెళ్తాడు. మధ్యాహ్నం దాకా అక్కడే కూర్చుంటాడు. ఇంటికి వచ్చి అన్నం తిని ఏమైనా పనులుంటే చేసి కాసేపు వెంకట్రావుతో బాతాకాని వేసి కాఫీ తాగి ఇంట్లో నుంచి బయలుదేరతాడు. కాసేపు అక్కడ ఇక్కడ తిరిగి చీకటి పడే వేళకి గుడి దగ్గరికి చేరతాడు. రాత్రి గుడి మూసేశాక ఇంటికి వస్తాడు. భోజనం చేసి 3 ఉంటే సింహంతో పొలానికి వెళ్ళి పడుకుంటాడు, లేదంటే ఇంట్లోనే పడుకుంటాడు. రోజులు బాగానే గడిచిపోతున్నాయి. మామూలుగా 6ంటికే లేచేది వసుంధర. ఆ వేళ టౌన్కి వెళ్ళే పని లేదు. కాసేపు ఇల్లంతా సర్దింది. తాతగారితో బోల్డ్ కబుర్లు చెప్పింది. 10ంటికి ఇంట్లో నుంచి బయలుదేరింది. మొదటి మజిలీ గుండు వెంకటేశ్వరరావు గారి ఇల్లు. తలుపు తట్టిన 10 నిమిషాలకి తలుపు తీసింది ఆదిలక్ష్మి. ముక్కు మొహం ఎర్రబడిపోయి ఉంది. కళ్ళు వాచిపోయి ఉన్నాయి. ఆ రోజు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసిందో కానీ నానా గొడవ అయిపోయింది. ఆ రోజు గుండు వెంకటేశ్వరరావుకి ఆఫీస్లో ఇన్స్పెక్షన్. త్వరగా వెళ్ళాలి ఆఫీస్కి. ఆదరా బాదరాగా పేపర్ తిరగేసి గడ్డం సామాన్లు తీసుకొని చూస్తే కత్తెర కనిపించలేదు. లక్ష్మి, నా షేవింగ్ కిట్లో నుంచి కత్తెర తీసావా అని కేక పెట్టాడు. ఇంటి వాళ్ళు తీసుకెళ్లారు. ఇడ్లీ పచ్చడి రుబ్బుతూ సమాధానం చెప్పింది లక్ష్మి. తీసుకెళ్ళిన వాళ్ళు తిరిగి ఇవ్వచ్చు కదా, ఎన్నాళ్ళైంది తీసుకెళ్ళి? బుద్ధి లేకపోతే సరే. ఇంటి మీద ఇల్లు కడతారు, 4 రూపాయలు పెట్టి కత్తెర కొనుక్కోలేరా? వెధవ పీనాస్తానం వాళ్ళును అని విసుక్కున్నాడు. పోనీ పాత కత్తెర ఎక్కడుందో తీసుకురా అంటూ మళ్ళీ కేకేశాడు. అది కూడా వాళ్ళ దగ్గరే ఉందండి. వాళ్ళ మనవడికి క్రాఫ్ట్ క్లాస్ ఉందిట, కాగితాలు కత్తిరించుకోవాలని అడిగి పట్టుకెళ్ళారు. పచ్చడి రుబ్బుతూనే సమాధానం చెప్పింది. చిర్రెత్తుకొచ్చింది గుండు వెంకటేశ్వరరావుకి. చరచరా వంటింట్లోకి వెళ్ళాడు. బుద్ధి లేకపోతే సరే, ఒక్క వస్తువు కూడా సమయానికి కొంపలో ఉండదు. పా, పోయి తీసుకురాపా అని కసిరాడు. ఇప్పుడా అంటూ మొహమాట పడిపోయింది ఆదిలక్ష్మి. ఇప్పుడే వెళ్ళి తీసుకురా, నేను త్వరగా వెళ్ళాలి ఆఫీస్కి ఆజ్ఞాపించాడు. లేచి చెయ్యి కడుక్కొని వెళ్ళింది ఆదిలక్ష్మి. ఆ వెళ్ళటం అరగంట తర్వాత తిరిగి వచ్చింది. కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు వెంకటేశ్వరరావు. ఏమిటింత ఆలస్యం? అవతల నాకు టైం అయిపోతోంది విసుక్కున్నాడు ఆయన. వాళ్ళు వెతికారు, దొరకలేదుట. అప్పటిదాకా ఇది పట్టుకెళ్ళి పని గడుపుకోమన్నారు అంటూ తను తెచ్చిన టైలరింగ్ కత్తెర చూపించింది. వెంకటేశ్వరరావుకి పిచ్చ కోపం వచ్చేసింది. బుద్ధులేని మనుషులు మన కత్తెరే పట్టుకెళ్ళి ఎక్కడో పారేసి మీసాలు కత్తిరించుకోవడానికి బట్టల కత్తెర ఇచ్చి పని గడుపుకోమంటారా? అసలైనా నిన్ననాలి, ఇవ్వద్దే అని బ్రతిమాలాను, వింటావా? వెదవ మొహమాటము నువ్వును. పోయి ఇంకెవరింట్లోనైనా ఫెన్సింగ్ కత్తిరించే కత్తెర ఉందేమో తీసుకొనిరా, నీ పేక కత్తిరిస్తాను, పీడ వదిలిపోతుంది అని నానా తిట్లు తిట్టి అలా అడ్డదిడ్డంగా పెరిగిన మీసాలతోనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది ఆదిలక్ష్మి. తలుపు తీసి ఎదురుగా వసుంధరని చూసి ఏం కావాలి అన్నట్లుగా కళ్ళెగరేసింది. తనొక ఇంగ్లీష్ పత్రిక పని మీద వచ్చినట్లుగా చెప్పింది వసుంధర. చొరవగా ఇంట్లోకి జొరబడిపోయింది. కూర్చోమనకుండగానే కూర్చుంది. విధా కర్మమా అంటూ ఎదురుగ్గా కూర్చుంది ఆదిలక్ష్మి. నేను ఒక స్త్రీల పత్రిక వ్యాసం రాయాలనుకుంటున్నాను, కొంచెం ఇన్ఫర్మేషన్ సేకరించాలని వచ్చాను. నేటి సమాజంలో స్త్రీ జీవితం ఎలా ఉంది అనే విషయంపై రీసెర్చ్ లాంటిదన్నమాట. మీ వంటి హౌస్ వైఫ్లతో మాట్లాడి కావలసిన సమాచారం సేకరిస్తున్నాను. మీరు చెప్పే విషయాలన్నీ రహస్యంగా ఉంచబడతాయి. మీ జీవితం గురించి చెప్పండి. మీ భర్త మిమ్మల్ని గౌరవిస్తున్నారా, లేక ఏ విషయంలోనైనా అసంతృప్తిగా ఉన్నారా? మిమ్మల్ని నిందించడానికి కానీ బాధ పెట్టడానికి కానీ చూస్తున్నారా? మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయా?
వసుంధర మాట నోట్లో ఉండగానే బోరున ఏడ్చేసింది ఆదిలక్ష్మి. ఏం చెప్పమంటావు తల్లి, నాదో పెద్ద గాథ. నేనేం చేసినా తప్పుగానే కనబడుతుంది ఆయనకి. ఇరుగు పొరుగుతో సామరస్యంగా ఉండడం తప్ప అదో పెద్ద అపరాధమా? ఆయనంటే పొద్దున పోయి రాత్రికి వస్తారు. పగలంతా ఇంట్లో ఉండేదాన్ని నేను. అందరితో మంచిగా ఉండకపోతే ఎలా? వాళ్ళకి ఏదో చేశానని, తనను నిర్లక్ష్యం చేశానని మండిపడుతుంటారు. ఇవాళ ఇంటి వాళ్ళకి కత్తెర అరివిచ్చానని కోపం వచ్చి నా పేక కత్తిరించేస్తానని బెదిరించారు. ఆవిడ ఏడుస్తూ చాలాసేపు చెప్పినా దాని సారాంశం మాత్రం క్లుప్తంగా అది. ఆవిడ కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా చెప్పుకుంటూ పోతూ ఉంటే చకచకా నోట్ చేసేసుకుంది వసుంధర. మొత్తానికి వాళ్ళ సంసారం అంతా సామరస్యంగా సాగటం లేదు అనేది స్పష్టంగా తెలిసిపోతోంది. అలా అని ఆవిడ భర్తకి ఆవిడని హత్య చేసేటంతటి బలమైన కారణాలు కూడా కనిపించడం లేదు. అదే రాసుకొని వస్తానని చెప్పి లేచింది వసుంధర. మరి ఇక మిగతా సర్వేలంతా ఎలా జరిగినాయి? వసుంధర ఇంతకీ అసలు లక్ష్మిని కనిపెట్టగలిగిందా? వాళ్ళ కష్టాలు తీర్చగలిగారా? ఏం జరిగింది తర్వాయి భాగంలో చూద్దాం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు మంచి మంచి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.